ఈ తొక్కిసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8:20 సమయంలో క్యూ లైన్ లో ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేటు తెరుస్తుండగా క్యూలో ఉన్నటువంటి మిగిలిన భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని, దీంతో ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఒకరినొకరు తోసుకుంటూ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఒక మహిళను కాపాడే ఘటనలో 6 బలైపోయారు, పలువురు గాయపడ్డారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగిపట్టేడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ టోకెన్లను జారీ చేయాలని టీటీడీ తొలుత నిర్ణయించింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటల సమయంలో ఒత్తిడి మరింతగా పెరిగింది. క్యూ లైన్లలోకి రాత్రి 9 గంటల నుంచే భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే బైరాగిపట్టేడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద ఈ తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలు చోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో బైరాగిపట్టేడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో 6 ప్రాణాలు కోల్పోగా వారిలో 5 మహిళలే ఉన్నారు. తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా ఈ తొక్కిసలాటల్లో గాయపడడం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. తిరుమల తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. ఈ తొక్కిసలాట చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని ట్వీట్ చేశారు. బాధితులకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భక్తులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపిందని సీఎం చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పీకే. ఇక భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక అదేవిధంగా తిరుమలలో భక్తుల మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట భక్తుల మృతికి కారణమవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు తెలంగాణ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. ఇక తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఇక తిరుమలలో జరిగిన దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి చెందడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. రైట్, జరిగిన ఘటన గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఏ విధంగా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది మనం మాట్లాడుతున్నాం. దీంట్లో అధికార పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు, గత అధికార పార్టీకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ జరిగింది నిర్లక్ష్యం ఎవరిదైనా సరే నిండు ప్రాణాలు 6 ప్రాణాలు బలైపోయాయి. ఆ కుటుంబానికి ఎవరు భరోసాగా ఉంటారు? కేవలం నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేదే కాదు, అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం కనిపిస్తోంది, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి అనేక ప్రశ్నలు. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా విషాదకర ఘటన. ఎంతో భక్తితో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో ఆతురతతో వచ్చినటువంటి భక్తులు 6 మృతి చెందినటువంటి ఘటన. దీంట్లో తప్పు ఎవరిది, ఎవరి నిర్లక్ష్యం, ఎట్లా చూడాలి? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకంటే వైకుంఠ దర్శనానికి వస్తే వైకుంఠానికి వెళ్ళాల్సిన పరిస్థితి, దేవుని దర్శనానికి వస్తే ఏకంగా దేవుని దగ్గరికే వెళ్ళారా పరిస్థితి. అంటే ఈ రోజుల్లో సగటు మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి వస్తారా లేరా ఆందోళన జరుగుతున్నటువంటి భయభ్రాంతులతో ఒక రకమైనటువంటి అన్యమనస్సుతో ఉన్నటువంటి రోజుల్లో చివరికి ఒక సినిమాకి వెళ్ళిన, దర్శనానికి వెళ్ళి టికెట్లు తెచ్చుకోవాలని కూడా వెళ్ళిన ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ వస్తారా తిరిగి రారా అనే ఆందోళన చెందాలనా అనే పరిస్థితిలో ఒక మైండ్ సెట్ రావడం నిజంగా బాధాకరం. జరిగిన సంఘటన యాక్సిడెంటల్గానే జరుగుండవచ్చు. దీంట్లో మానవ వైఫల్యాలు కూడా ఉంటాయి. మానవ వైఫల్యాలు, వ్యవస్థ వైఫల్యాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరిని బాధ్యం చేయాలి అంటే దీంట్లో రాజకీయ కోణాలు, రాజకీయ వ్యవస్థ, రాజకీయాల కోణంలో మాట్లాడకుండా అంటే, ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం A11 A1 అనే తెలంగాణలో జరిగిన సంఘటన. ఇప్పుడు అది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ తొక్కిసలాట కారణం ఎవరు, A1 ఎవరు, A2 ఎవరు, టీడీటీ చైర్మనా లేకపోతే హోమ్ మినిస్టరా, ఇట్లా ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి యాక్సిడెంట్గా చూసి దాంట్లో రాజకీయ ప్రయోజనాలు కాకుండా ఇట్లాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండడానికి అక్కడ జరిగినటువంటి వ్యవస్థలో వైఫల్యం ఎక్కడ జరిగింది అంటే నిజంగా ఖచ్చితంగా ఏర్పాట్లు చేయలేకపోవడం కానీ ఏర్పాట్లని ముందస్తు అంచనా చేయకపోవడం,
ఏదైనా టీడీపీ పాలక మండలి కావచ్చు, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం నుంచి కానీ లేదా లోకల్ పోలీసుల నుంచి కూడా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఎందుకంటే అంతమంది జామ్ అయ్యి ఒక క్రూషల్ ప్లేస్ లో జామ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా టికెట్ ఓపెనింగ్ లేదా ద్వారం తెరిచూడు అనే అకేషన్ కి ఒక్కసారిగా ఫోర్సబుల్ గా వస్తారు అనేది ఇన్ని జరిగిన సంఘటనల అనుభవం నుంచి కూడా తెలుసుకోలేకపోవడం, దాని తగ్గట్టు నియంత్రించేటువంటి క్రమశిక్షణగా నిలబెట్టలేకపోవడం. ఇక్కడ ముందల్లో ప్రజల్లో కూడా అవగాహన రాహిత్యం ఉంటుంది. అందరికన్నా నేనే ముందు వెళ్ళాలి, అందరికన్నా ముందు నాకే కావాలి, నేను ముందు పరిగెత్తాలి అన్న ఆతృత వాళ్ళలో ఉండడం కూడా వైఫల్యం తప్పేది. కానీ కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. ఇట్లా చనిపోయి ఏకంగా 6 చనిపోయి 50 మంది కూడా చాలా తీవ్రమైన గాయాలు పడి ఉంటారు. బాధాకరమైన విషయం. ఇక్కడ ఎవరిని ఒకరిని బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది, నైతిక బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది. కానీ దీన్ని రాజకీయ కోణంలో కాకుండా, ఎందుకంటే ఇదే వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జరిగి ఉంటే రాద్ధాంతం జరిగేదని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ జరిగిన వైఫల్యానికి చంద్రబాబు ఎందుకు బాధ్యత వహించాలని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇట్లా ఎవరిని వాళ్ళు విమర్శించుకుంటూ పోతా ఉన్నారు. కానీ అక్కడ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా సంఘటనలు అయితే తెలంగాణలో జరిగింది. ఇట్లా మన చాలా సంఘటనలు వైష్ణవి దేవాలయంలో చాలా దేవాలయాలు కూడా తొక్కిసలాట జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఇట్లా అందరికన్నా ముందు వెళ్ళాలి గేటు తీసినప్పుడు అనేది ఒక కారణాలు వస్తాయి. ఎక్కడో అక్కడ ప్రమాదం, అంటే ఆ మూలకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది లేదంటే అక్కడ ఏదో జరిగిందని రూమర్ రా అందరూ బయటపడాలనుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ని అనుభవాల నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం, ముందస్తు అంటే గ్యాదరింగ్ ఎంతమంది వస్తారు, ఏం జరుగుతారు అంటే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడం. నిన్న జరిగిన దాంట్లో వాళ్ళ పాపం అన్నవాహారం లేకుండా పొద్దంతా కూడా నిలబడి ఉంటాం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వాళ్ళని మార్చారని కూడా చెప్తా ఉన్నా. అంటే వీళ్ళంతా అనుకున్న వాటికన్నా ఎక్కువ మంది రావడం, ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్డు మీద వెహికల్స్ ఆగి ఉండడం, వాళ్ళని పార్క్ లోకి ఏదో మార్చారని, వాళ్ళు అక్కడి నుంచి ఇంకెక్కడికో మార్చారని ఒక వాదన ఉంది. నిజమైతే తెలియదు, ఎందుకంటే అన్ని లోకల్ రిపోర్టర్ ద్వారా అయితే తెలవాల్సి. ఏం జరిగినా కూడా తప్పిదమైతే జరిగింది, దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా మన పుష్కరాలప్పుడు జరిగినటువంటి సంఘటనలు గుర్తే ఉంది. ఇంకా నిన్నగాక మొన్న పుష్ప థియేటర్లప్పుడు జరిగింది. నిన్న ఈ సందర్భంలో బాలకృష్ణ గారు చాలా పెద్ద మనసుతోటి, అంటే సినిమా నేను ప్రమోషన్ కావాలి, నా సినిమా ఎట్లా అవుతుంది అనుకోకుండా ఈ విషాదకరమైన సంఘటనలు మనం వేడుక చేసుకోవడం ధర్మం కాదని బాలకృష్ణ గారు ఇనిషియేట్ చేసుకోవడం. జనరల్ గా ఏంటంటే బాలకృష్ణ గారు ఏమైనా అంటారన్న భయానికి కూడా వీళ్ళు ఖచ్చితంగా చేయాలనుకుంటారు. అట్లా కూడా బాలకృష్ణ గారు ఇనిషియేట్ ముందు తీసుకొని క్యాన్సిల్ చేయడం నిజంగా కూడా ఆయన పెద్ద మనసుకు స్వాగతించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంటే రాజకీయాలు పక్కకు పెట్టి మళ్ళీ రూమర్స్ క్రియేట్ చేయకుండా, రాద్ధాంతం చేయకుండా, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తూ మళ్ళీ రేపు ఈ రోజు టోకెన్ల దర్శనానికి టోకెన్లు ఇవ్వడం కోసం జరిగినటువంటి తొక్కిసలాట. మరి రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది, దర్శనాలు స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ ఎట్లా ఉంటాయి, రేపు తిరుమల ఎలా ఉండబోతుంది. ఎందుకంటే అన్ని రకాలు ఇక్కడ ఓన్లీ ఆ దర్శనం టోకెన్ కోసం వచ్చినటువంటి జనం మాత్రమే ఉన్నారు. అక్కడ రకరకాల పూజలతోటి ప్రతి రకాల టికెట్లు, అంటే ఫ్రీ దర్శన్ టికెట్ అని, రకరకాల కళ్యాణం టికెట్లు అని ఉన్నాయి. అట్లా వేలాది మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అక్కడ ఎలా నియంత్రించబోతున్నారని కూడా చూడాలి. దీనికి తగిన జాగ్రత్తలు అక్కడ కూడా పాటించాలి. ఎంత తీసుకున్నా మనకు తెలుసు, గంటల కొద్ది క్యూలో నిలబడిన తర్వాత అంతమంది అంత జనం ఒక చిన్న ప్లేస్ లో ఉండేసరికి ఆ ఉక్కపోతలు కానీ, ఆ ఉడకపోతలు, వాటర్ లేకపోవడం, ఇట్లాంటివి కూడా కంప్లైంట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి అసహనం పుడతా ఉంటాయి. ఆ అసహనం నుంచి మనం తొందరగా బయటపడాలని పరిగెత్తడం, నెట్టేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇట్లాంటి పునరావృతం కాకుండా అంటే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మన గౌరవనీయులైనటువంటి బిఆర్ నాయుడు గారు టీడీటీ చైర్మన్ తర్వాత చాలా, అంటే దాని ఏమంటారు, అన్ని ప్రక్షాళన చేసుకుంటూ చాలా చర్యలు. కానీ ఇక్కడ మరొక పాయింట్ కూడా వినిపిస్తుంది శ్రవణ్ కుమార్ గారు. ఓకే, జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ప్రతిసారి అంటే ఎక్కడో చోట జరుగుతుంది కాబట్టని కాదు, సీఎంఏ స్వయాన చెప్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ పోలీసులు కూడా తక్కువ స్థాయిలో ఉన్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పున్నారు, మేము ముందు నుంచి అలర్ట్ చేస్తున్నాము, ఇటువంటి తొక్కిసలాటలు ఏమైనా జరిగే ఆస్కారం ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండని చెప్పి అలర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. సీఎం చెప్పి, చైర్మన్ చెప్పి, అయినప్పటికీ ఎక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేది ఒక పాయింట్. టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, ప్రతిదీ ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే కనుక ఎక్కడికైనా సరే మనం టికెట్లు బుక్ చేసుకొని ఇంటికి కావాల్సిన వస్తువులతో సహా గుమ్మంలోకి వస్తున్నటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఇటువంటి టైంలో కూడా
టోకెన్స్ గురించి ఒక రోజు పాటు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు లేకుండా క్యూ లైన్లో వేచి చూపించేటువంటి ధోరణి ఇప్పటికీ అవసరమా అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు కదా, ఈ టోకెన్లు డైరెక్ట్గా వచ్చి తీసుకొని వెళ్ళే విధంగా చేయాలనడం కూడా ఎంతవరకు కరెక్ట్? దీంట్లోంచి కూడా మార్పులు రావాలి అనేది కూడా ఉండాలి నా పరిజ్ఞానం వరకు. ఒకవేళ లేకున్నా కూడా ఏంటి అంటే దుర్వినియోగం కాకూడదు, టికెట్ కొనేసి బ్లాక్ లో చేస్తున్నారని ఒక వాదన ఉంది. టీటీటీ ఎప్పుడైతే ఆన్లైన్ లో ఓపెన్ చేస్తున్నారో కొంతమంది ఏజెంట్లు కావాలని హైక్ చేసుకోవడం, లేదా టీటీటీ ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీసే కావాలని వాళ్ళకి అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తున్న వాళ్ళకి తెలిసి వాళ్ళే సడన్ గా బ్లాక్ చేస్తున్నారు ఒక వాదన కూడా ఉంది. టికెట్ బ్లాక్ చేస్తున్నారు. బహుశా అట్లాంటి వాళ్ళ వల్ల ఫ్రీ ఓపెన్ డైరెక్ట్ కౌంటర్ సేల్ టికెట్ పెట్టాలనుకున్నారేమో. ఏది పెట్టుకున్నా జనం చేరిన తర్వాత దాని తగ్గటువంటి ప్లానింగ్ అంటే అంతమంది నిలబడి ఒకేసారి వెయిటింగ్ చేయడం కాకుండా కూర్చోబెట్టడం కానీ లైన్ కూర్చోబెట్టడం కానీ అంటే అది ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆ క్రైసిస్ లో అక్కడ జరుగుతున్నటువంటి అంతమంది ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా పాలక మండలి తీసుకోవాలి. లోకల్ ఇది ఏంటంటే శాంతి భద్రత సమస్యలు వచ్చేస్తుంది. ఎందుకంటే అంతమంది జనం ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ కోసం పోలీసు విభాగం పోలీస్ వ్యవస్థలోకి ఇంక్లూడింగ్ అవుతుంది. అప్పుడు లోకల్ పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళైనా సరే ఇంతమంది వచ్చినప్పుడు దాన్ని ఎట్లా క్రమశిక్షణ చేయాలి, వాళ్ళని అంటే ఏ రూమర్స్ పుట్టకుంటానో లేదా ఒక సిస్టమేటిక్ లైన్ ప్రకారం కట్టించడం, ఎంతసేపటికి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడము, జనాన్ని బొల్డో చేసి నెట్టేయడం చేస్తారు కానీ సిస్టమేటిక్ నిలబెట్టి చేయడం అనేది చాలా సందర్భంలో మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు సిస్టమేటిక్ చేద్దాం అనేది ప్లాన్ చేయరు. వాళ్ళు ఎంతసేపటికి నెట్ వేద్దాం, లాఠీ చార్జ్ చేయడం, జనాన్ని భయపెట్టించి అడలించి దూరం పంపిద్దామని చూస్తారు కానీ ఎట్లా అంటే వాళ్ళకి వసతులు ఇద్దాం, వాళ్ళని సిస్టమేట్ చేద్దాం అనే సందర్భాలు చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కి ఏం చెప్తారు శ్రవణ్ కుమార్ గారు? అంటే తెలియక జరిగిన తప్పిదాలు కొన్ని, మన చేతులారా చేసేటువంటి తప్పిదాలు కొన్ని. దీంట్లో క్లియర్ గా కనిపిస్తుంది పోలీసులు ఒక్క ప్రాణాన్ని కాపాడడం కోసం, ఒక మహిళ ఏదో అస్వస్థతకు గురైంది, ఆవిడ స్పృహ తప్పే పరిస్థితిలో ఉందని చెప్పి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అక్కడ కనీసం ఒక అనౌన్స్మెంట్ అయినా చేసుంటే కనుక అరే మన గురించి కాదు ఒక్క ఆవిడ ఏదో బాగాలేదంట అని చెప్పి ఏదైనా పంపించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో. ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసేటట్టుగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అరే అందరిని వదులుతున్నారు, మనం ఉన్నాం కదా లైన్లో, చాలా ప్రొద్దు నుంచి వేచున్నారు, వాళ్ళు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా చిరాకు వస్తూ ఉంటుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలని చెప్పి ఓపిక నశిస్తూ ఉంటుంది. పోలీసులు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే ఇది గేట్లు అనేది టోకెన్ల గురించి కాదు, మహిళకి బాగాలేదు కాబట్టి ఆ మహిళను బయట తీసుకొస్తున్నా అని చెప్పి ఒక్క పాయింట్ కనుక చెప్పుంటే కనుక ఇంత ప్రమాదం జరిగుండేది కాదు అనేది. నెక్స్ట్ ఇటువంటి ఘటనలు జరగకూడదు. అంటే ఏదో సంధ్యా థియేటర్ అంటే అది కేవలం సినిమాకి సంబంధించి, పుష్కరాలకు సంబంధించి అది కేవలం పుష్కరాలకు సంబంధించి, ఇటువంటి తొక్కిసలు అంటే దేవాలయాలకు సంబంధించే కాదు, ఎక్కడైనా జరగచ్చు, ఎటువంటి సందర్భాలు జరగచ్చు. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా మేడం వాళ్ళకు క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఒకటి ఉంటుందండి. అంటే ఆ స్పాంటేనియస్ గా నిర్ణయాలు తీసుకుంటే అవకాశాలు ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి, దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఉండాలి. వాళ్ళు ఎంతసేపటికి ఏదో శాంతి భద్రతలు ఒక మంది ఎవరో రేస్ కాకుండా చూడాలి ఇట్లాంటి ఆలోచన పోలీసులకు ఉంటుంది. కానీ మనం ముందస్తుగా క్రైసిస్ రాకుండా ఏం చేయాలి? మీరు అన్నట్టు రూమర్స్ పుట్టకుంటాను, మేము ముందుగానే ఇట్లా అమ్మాయి ఎవరికో బాగలేదు తీసుకెళ్తున్నాం అట్లాంటి చెప్పాలని ఏ ప్రయత్నం చేయము. వాళ్ళకి ఏమో ఆవేశంగా పరిగెత్తుండడం, లేదా ఆమెకి ఏదో జరిగిందని ఆతృతతో చేసి ఉండవచ్చు. దానివల్ల పర్యవసానం అంటే మీరు అన్నట్టు అక్కడ జరిగినప్పుడు చిన్న ముందు చూపు లేని తనం వల్ల ఈ విధంగా ఇప్పుడు అప్రతిష్ట పాలవడం అనేదే కాకుండా ఆరుగురు ప్రాణం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇట్లాంటివి జరగకూడదంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గైడ్ లైన్ కావాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ గైడ్ లైన్ పోలీసులో కూడా కావాలి. అక్కడ జనం కూడినప్పుడు కొన్ని సెన్సిటివ్ భావాలు ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ ఉంటాయి. మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, చిన్న తేడా వస్తే కూడా పబ్లిక్ కూడా రివర్స్ అవుతారు. ఇవన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్ లో ఒక భాగం ఉండాలి. ఆ ట్రైనింగ్ అనేది ఏదో కోర్స్ లా కాకుండా అక్కడ ప్రాక్టికాలిటీ ఉన్నట్టు అనుభవం ఉన్నటువంటి గైడ్ లైన్ ఇవ్వాలి. ఇవి లేవు వాస్తవానికి. అయితే వాళ్ళకు పని ఒత్తిడిగా ఉంది, వాస్తవానికి పోలీసు సిబ్బందికి పని ఒత్తిడిగా ఉంది. ఎందుకంటే ఈ బందోబస్తుల పేరు మీద, క్రైమ్ పేరు మీద, రాజకీయ నాయకులు పర్యటనలకు ఏర్పాటు చేయడం, వీటి మీదనే ఉంది. వాళ్ళకు మెరుగైనటువంటి విధానం చేయడానికి కూడా వాళ్ళకు టైం ఫెసిలిటీ కూడా లేదు. మనం చూస్తాం రీసెంట్ గా కూడా స్పెషల్ పోలీస్ బెటాలియన్ స్ట్రైక్ కూడా చేశారు. మా మీద ఒత్తిడి ఉంది, మాకు కనీసం సెలవు దొరకట్లేదు, పిల్లా పాపల దగ్గరకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి. అంటే ఈ విధంగా చూస్తే పోలీసులను తప్పు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళ పోలీస్ విభాగంలో హైయర్ అథారిటీస్
కొంచెం మేనేజ్మెంట్ వీళ్ళకి కూడా నేర్పే ట్రైనింగ్ కానీ అట్లా గైడ్ లైన్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి సినిమా అంటే ఇప్పుడు నెలకు 3 నెలలకు ఖచ్చితంగా పెద్ద సినిమా ఈవెంట్లు అవుతా ఉంటాయి, ఇట్లాంటి దేవదర్శనాల కార్యక్రమాలు అవుతుంటాయి, ఇకపోతే రాజకీయ నాయకుల మీటింగ్లు అవుతా ఉంటాయి. అంటే సుమారు సంవత్సరానికి ఒక 10-15 ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని తగినటువంటి పాలసీని ప్రభుత్వాలు తయారు చేసుకొని అనుగుణంగా గైడ్ లైన్ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకు ఎక్స్రేషే కట్టించేంత మాత్రాన్ని గొప్పగా వదిలిపెట్టేది కూడా ఏం లేదు. పోయిన ప్రాణం అనేది మనం తీసుకురాలేదు. సో ప్రతిసారి ప్రతి స్టార్ట్ 1 year 2 years ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా చూసుకుంటే 2 రాష్ట్రాలు కలిపి ఫ్రీక్వెంట్ గా జరుగుతూనే ఉన్నాయి సంఘటనలు. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటికి కూడా ఒక సరైన పాలసీ అనేది ప్రభుత్వాలు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. శ్రవణ్ గారు, ఇక్కడ సీఎం డైరెక్ట్ గా చెప్తున్నారు ఎవరు నిర్లక్ష్యం వహించారు, నిర్లక్ష్యం జరిగింది అనేది అయితే వాస్తవం ఆయన చెప్పిన, కానీ స్వయం సీఎంఏ చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా చైర్మన్ కూడా చెప్తున్నారు. వీరిద్దరు పైన హైకమాండ్ ఉన్నటువంటి ఇద్దరు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగినప్పుడు కానీ ఉన్నటువంటి భక్తుల సంఖ్యకి, అంటే టోకెన్ల గురించి వెయిట్ చేస్తున్నటువంటి భక్తుల సంఖ్యకి, ఒకవేళ ఏదైనా జరగరాని తొక్కిసాడు జరిగితే కంట్రోల్ చేసేటువంటి పోలీసుల సంఖ్యకి సంబంధం లేకుండా ఉంది. అక్కడ కేవలం 2-3 మాత్రమే ఉన్నారనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ జరిగితే అంబులెన్స్లు అనుకున్నంత స్థాయిలో అక్కడ లేవు, కేవలం ఒక్కటే ఏదో పెట్టున్నారు. ఆ డ్రైవర్ కూడా ఎక్కడున్నాడో తెలియదు, సమయానికి ఆ డ్రైవర్ కూడా అందుబాటులో లేకపోవడం, టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడంతో మొత్తం 6 ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. ఎందుకు పైనుంచి కమాండ్స్ వస్తున్నా? ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం అదే చెప్తోందిగా, మేము ఏది చేయాలన్నా అధికారులకు ఇంకా పాత వాసన పోలేదు, ఇంకా ఆ విధంగా చేస్తున్నారు, ఆ నిర్లక్ష్య ధోరణి వదలట్లేదు అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఆఖరి వరదల సమయంలో కూడా సీఎం నోటి నుంచి ఇదే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది కనిపిస్తోంది, ఎట్లా చూడాలి? ఇక్కడ ప్రభుత్వాలని పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనేది, ఎందుకంటే నాకు అవగాహనంత వరకు అక్కడ ఉండేది కింది స్థాయి సిబ్బంది, అంటే హోంగార్డ్ రేంజ్ వాళ్ళని అలాట్ చేస్తుంది. పోలీసుని కూడా చేశారు కూడా నేను అనలేను. బహుశా పోలీసుని చేసినా కూడా ఒక కానిస్టేబుల్ రేంజ్ తన నిర్ణయం తీసుకుని యాదృచ్ఛికంగా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అని ఏం చేయాలన్నా పై అధికార అథారిటీస్ వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి. ఆయన అలాట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ జనాభా మీరు 2 పంపించారు, మా 2 కానిస్టేబుల్ వారు మేము సరిపోము, మాకు ఒక 10 మంది కావాలని ఆయన అడిగే అవకాశాలు ఉండాలి. ఆయన అడిగి ఉంటే బాగుండేది. అదే నేను చెప్పాను, ఆ స్పాంటేనియస్ క్రైసిస్ నుంచి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనేది ఆ సిబ్బందులకు అవగాహన లేదు. ముఖ్యంగా సార్ మీరు 500-100 మంది ఉంటారని పంపించారు, కానీ ఇక్కడ చూస్తే 1,00,000 మంది 1000 మంది ఉన్నారు, వీళ్ళకి నేను ఒక కానిస్టేబుల్ సరిపోను అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేసి పై అథారిటీస్కి చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండాలి. అలా చెప్పాలని వాళ్ళకి గైడ్ లైన్ ఉండాలి, అలా చెప్పేటటువంటి శిక్షణ వాళ్ళకు ఉండాలి. లేనప్పుడు ఇట్లాంటి పునరావృతం అవుతూనే ఉంటాయి. ముందు ఆ ప్రాబ్లం అక్కడ ఉంది, అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగవు. ఇక పాలకులు మారినంత మాత్రాన ఎమ్మటే పాలసీలు మారుతాయని ఇవాళ రేపు గెలవక ముందానే పార్టీలు మారేటువంటి అధికారులను కూడా చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా కొంతమంది చేస్తున్నారు, అందరికీ ఆపాదించలేని పనులు. బహుశా మరి అలాంటి అవకాశాలు ఉంటే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా పోలీసులు అంటే అధికారులకు ఉంటుంది. అధికారులు కూడా ఈ మధ్య రాజకీయ నాయకుల గైడ్ లైన్ లో పనిచేయాల్సిన దుస్థితిలోకి వస్తుంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఎప్పుడు దెబ్బతింటుందని చెప్తా ఉన్నాను. ఈ అధికారం పార్టీ పోయిన తర్వాత ఇంకో అధికార పార్టీ వస్తే వీళ్ళని వేధిస్తున్నారు, మళ్ళీ ఈ అధికార పార్టీ మారిన తర్వాత ఇంకొక అధికార పార్టీ వస్తే మళ్ళీ వాళ్ళని బ్యూరోక్రాట్స్ వేధిస్తా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా చాలా సార్లు వ్యక్తం చేశారు. ఎటువంటి చర్యలు అంటే ఇప్పటికీ 2 మీద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది, సెక్షన్ BNS 194 కింద. సరిపోతుందా? అంటే దీంట్లో కేవలం ఇప్పటికే రోజా కొన్ని కామెంట్స్ చేశారు, మాజీ మినిస్టర్, ఎవరినో ఒకరిని బాధ్యతలు చేసి ఎవరినో ఒకరు దీంట్లో. ఎక్కడైనా అదే జరుగుతుందండి. ఏ రాజకీయ పార్టీ అమలులో ఉన్నా కూడా ఎవరినో కింది స్థాయి సిబ్బందిని పని చేస్తూ ఉంటారు. అది సహజమే జరుగుతుంది. వాస్తవానికి నైతిక బాధ్యత వహించి ఎక్కడో రైలు యాక్సిడెంట్ అవుతే నేను రాజీనామా చేస్తాను భారతదేశాలంటే రైల్వే శాఖ మినిస్టర్స్ ఈ రోజుల్లో లేరండి. ఒకనాటి విలువలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదో ఒక చాలా సందర్భంలో ఇంకా నాకు అనుభవంతో చెప్తే కొన్ని చర్యలు తీసుకుంటానని కూడా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే ప్రెస్ మీట్ లోనే చెప్తాం పలానా కానిస్టేబుల్ ఎస్ఐని సస్పెండ్ చేసామంటారు, కానీ సహజంగా చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువ కూడా ఉన్నాయి. నాకు తెలుసు అది. ఎందుకంటే ఆ గొడవ, ఆ బర్నింగ్, ఆ మీడియాలో నిలుస్తుంది మాత్రమే ఒక డ్రామా చేస్తారు. వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టు, డ్యూటీ నుంచి విధుల నుంచి తొలగించినట్టు చేస్తారు, కానీ వాస్తవానికి నువ్వు కూడా చేయరు. మాకు 1 రోజులు సెలవులో పెడతారు, లేదా 1 రోజులు పక్కకుండా ఉంటాయి. ఆ తర్వాత అందరూ సర్దుమణిగిపోయి ఆయన డ్యూటీ ఏదైనా చేస్తారు, లేదంటే లోపు లైన్ లో పక్కకు పంపిస్తారు. ఇది నిజంగా కూడా
నిజంగా మన రైతుల బాధ్యత వహించాలంటే మనం టీటీడీ చేయాల్సింది, దేవాదాయ శాఖ చేయాల్సింది, హోమ్ మినిస్టర్ ముగ్గురు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి ఎవరినో ఒకరు ఎవరి బాధ్యులైతే వాళ్ళని చేయాల్సి వస్తుంది. నైతిక బాధ్యత ఎవరు వహించాలంటే దీనికి ఒక $1,000 మిలియన్ ప్రశ్నగా ఉంటుంది. ఏదన్నా సరే కింది స్థాయి సిబ్బంది లాస్ట్ ఆ కానిస్టేబుల్‌నో, ఆ ఏరియా ఎస్ఐనో చేస్తారు చివరికి. లేదంటే టీటీడీలో ఉన్నటువంటి ఆ టికెట్ ఇష్యూ ఏదైతే వైకుంఠ దర్శనానికి సంబంధించిన టికెట్ల ఇన్ఛార్జి, ఆ టికెట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళని బలి చేస్తారు కరెక్ట్ మేనేజ్మెంట్ చేయలేని. సో ఏదైనా సరే అవేం కంటి తుడుపు చర్యలే కానీ ఇటు చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయించింది కాదు. ప్లస్ భవిష్యత్తులో జరిగే వాటికి పునరావృతం కాకుండా అయితే ఏం పనిచేయవు. తాత్కాలికంగా ప్రతిపక్షాల నుంచో మీడియా నుంచో విమర్శలు దాచుకోవడానికి, విమర్శ రాకుండా ఉండడానికి మాత్రం కంటితుపు చర్యలుగా చేస్తారు. ఇకపోతే రోజా గారు వ్యాఖ్యలు అంటారు, ప్రతిపక్షాల ఉంది కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలని ప్రయత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ చింతామోహన్ గారు వివాదాస్పద వ్యాఖ్య కూడా ఈ పొద్దున్నే చేశాడు. వాళ్ళకి ఏదో షుగర్ లెవెల్స్ పడిపోయి వాళ్ళే పడిపోయారు, తొక్కిసలాట చేయడం కూడా. ఈ పరిస్థితిలో అతను అంత సీనియర్ నాయకుడు అంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరుపతి లోకల్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన గతంలో కూడా ఎంపీ కూడా చేసి ఉన్నాడు. సరే ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందో, కానీ ఈ సందర్భంలో సెన్సిటివ్ సందర్భంలో అంటే వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. అంటే వాళ్ళే చనిపోయారు, మా వైఫల్యం ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కానీ చనిపోయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, సంఘర్షణ గురైన వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంటుంది, విద్యలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంటుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు అంటే సందర్భం జరిగినప్పుడు రాజకీయం జోడించడానికి ప్రయత్నం చేయకుండా ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇలా చేస్తే కొంచెం బాధ్యత గల వ్యక్తులుగా, అంటే రాజకీయ నాయకుడు కావచ్చు, అలాంటి మీడియా పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే బాధ్యతగా వ్యాఖ్యానించి దాని నుంచి పునరావృతం కాకుండా చూడాలని ప్రయత్నం చేయాలి. కానీ రాజకీయంగా బెనిఫిట్ చేయాలనో, టార్గెట్ పెట్టుకుని ట్రోల్ చేయాలనో, వాళ్ళని పోలరైజ్ చేయాలని అనుకోవడం తప్పిదం. ఆ శవాల మీద పోలరైజ్ చేసి మైలేజ్ తెచ్చుకోవాలనుకోవడం నిజంగా కూడా సిగ్గు చేయాలి. ఓకే, ప్రతి అంశాన్ని రాజకీయంగా కాకుండా ఇటువంటి సందర్భాల్లో సానుభూతి కానీ, మానవతావాదం కానీ ఇవన్నీ చూపించాలనేది. ఒక్క నిమిషం శ్రవణ్ గారు. తిరుపతిలో తొక్కిసలాట మృతులకు సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు